రమేష్ సారు ట్రైన్లో కలిసి పరిచయం చేశారు దీని గురించి చెప్తే నేను మొన్ననే జాయిన్ అయినాను. ఇదే రోజు ఫస్ట్ రావడం మీటింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ మొత్తానికి సంతోషం అన్న. రిటైర్మెంట్ అంటే ఎక్కడ? రిటైర్మెంట్ ఆర్కేపీ ఓసి. థ్యాంక్ యూ. నేను ఫిట్టర్గా వర్క్ చేసిన. 25 జనవరిలో రిటైర్మెంట్. జనార్దన్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి ఓసీ2లో ఆపరేటర్గా 27 ఇయర్స్ చేశాను. దాని తర్వాత 2014లో రిటైర్డ్ అయ్యాను. నాకు ఇప్పుడే తెలిసింది, కిష్ట వల్ల తెలిసింది యూనియన్ ఉందని. ఇక్కడ నేను సెటిల్మెంట్ వికాస్ నగర్లో ఉంటాను. వికాస్ నగర్ రోడ్ నెంబర్ 18. ఓకే, థ్యాంక్ యూ. బుక్ అన్న రమేష్ దగ్గర. బుక్ రమేష్ సార్ దగ్గర. అభిప్రాయం సార్, 2 మాటలు మాట్లాడాలి. ఓకే. మిత్రులు ఎవరి అభిప్రాయాలు అటు వాళ్ళ అభిప్రాయాలు తెలపవలసిందిగా మనం ఎప్పుడు వెళ్దాము ఎట్లా వెళ్దాము కోరుతున్నాం. మీరే ఇంకెవరికైనా ఏదైనా ఆలోచన వస్తే చెప్పండి. రమేష్ కుమార్ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. నేను వస్తేనే సార్తో చెప్పాను. ఏంటి అంటే మొన్న మంచిర్యాల వాళ్ళు పెట్టారు ఇదే సేమ్ హాస్పిటల్ గురించి, కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో పెడతారు. హైదరాబాద్లో పెట్టే బదులు మన వరంగల్లో పెడితే బాగుంటుంది దగ్గర. ఎందుకంటే ఇటు గోడెట్ వరకు, ఇటు కొత్తగూడెం, ఇటు భూపాలపల్లి, హైదరాబాద్ వాళ్ళు కూడా సెంటర్ ఉంటుంది కదా అని నేను చెప్పిన సార్కి. సార్ కూడా చెప్పిన వాళ్ళ నంబర్లు ఉంటే తీసుకోండి సార్, అదొక కంజైతే అందరం ఒకసారి హైదరాబాద్ పోయేసి భవన్లో ఇద్దామని లెటర్. ఎందుకంటే మంచి సెంటర్ కదా ఇది, అందులో చాలా మంది ఉన్నారు మనం ఇక్కడ వరంగల్. ఇంకొకటి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలని ఏం లేదు, ఐడెంటిఫై చేసి పైసలు ఇచ్చుడే కదా దేనికైనా. దేనికైనా వాడు ఇప్పుడు ఒక నామ్స్ పెడతారు భయ్. ఏ హాస్పిటల్ కానీ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ నామ్స్ పెట్టి ఇగో ఇలా సింగర్. ఇప్పుడు ఇంతకుముందు ఎవరో సలహా ఇచ్చిండు ఇక్కడ ఈ సెంటర్ మన సెంట్రల్ జైల్లో దాంట్లో ఒక వింగు సింగరేణియన్స్ కానీ ఇస్తే అయిపోయి అన్ని చెప్పాడు వాళ్ళు ఆ తారీఫే నడితే అయిపోయాయి. అది ఒకటే లెక్కండి. ఇందులో ఒక కార్డు తీసుకపోతే నిన్ను ఏ ప్రశ్న అడగకుండా నీకు ఏ ట్రీట్మెంట్ అయినా చేయాలండి. అల్టిమేట్ ఏం అది. నువ్వు మళ్ళీ ఏదన్నా కానీ ఆ కార్డు చూపెడితే అన్ని పనులు అయిపోవాలి. ఆ లెవెల్కు మనం ఎదగాలి. కార్డు తీసుకపోతే ఇప్పుడు మాకు బిల్లు ఎత్తలేవు, నేను చూడను పో, అలాంటివి మాట్లాడు. అదే ఆ అభిప్రాయాన్ని కనుక్కోమని చెప్పా దామోదర్ సార్.